మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించడం అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఉన్న సంపదను కూడా కాపాడుకుంటూ లేకపోవడం నిజంగానే ఆంధ్రప్రదేశ్ను భయపెడుతున్నటువంటి అంశం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా లేకుంటే జాతీయ వ్యాప్తంగా అయినా సంపద పెరుగుదల కాస్తో కూస్తో గ్రోత్ వృద్ధి కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అదేంటో తిరోగమనం డౌన్ అయిపోతూ ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చూసినా కూడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ డిసెంబర్ కాలానికి కనుక జిఎస్టి ఆదాయాన్ని చూస్తే అంతకుముందు 24 టు 25 ఇదే కాలానితో కంపేర్ చేసుకున్నా కూడా 1785 కోట్లు పడిపోయింది. 1785 కోట్లు పడిపోయింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచి డిసెంబర్ చూసుకుంటే ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ జిఎస్టి 4686 కోట్లుంటే ఈ డిసెంబర్ ముగిసిన డిసెంబర్ నెలకు వచ్చేసరికి 3137 కోట్లు మాత్రమే. 3137 కోట్లు మాత్రమే. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ 25-26 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణాది రాష్ట్రాల జిఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కర్ణాటక 13.1% గ్రోత్ చూపెడితే కేరళ 8.4% ఉంటే తమిళనాడు 8.1% ఉంటే తెలంగాణ 5.1% ఉంటే దేశవ్యాప్తంంగా పెరిగిన జిఎస్టీ ఆదాయం గ్రోత్ 6.8%గా ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ ఆదాయం 5.34% తగ్గిపోయింది, డౌన్ ఉంది. అన్నీ పెరిగాయి. జాతీయ వ్యాప్తంగా కూడా 6.8% యావరేజ్గా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5.34% మైనస్ ఉంది. టూ మచ్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమనుకున్నారు, 2023 డిసెంబర్లోనే జిఎస్టీ ఆదాయం 3545 కోట్లుగా ఉంటే 2023 డిసెంబర్లో 2025 డిసెంబర్ వచ్చేసరికి ఎంతో కొంత పెరగాలి కదా, కానీ 3137 కోట్లకు పడిపోయింది. 2023 డిసెంబర్లో 3545 కోట్లు జిఎస్టీ ఆదాయం ఉంటే డిసెంబర్ 2025 వచ్చేసరికి 3137 కోట్లకు పడిపోయింది. అంటే ఏ విధంగా చూసినా 9 నెలల కాలానికి చూసుకున్నా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పెరగాల్సిన చోట చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయం అనేది పడిపోతుంది. ఎక్కడే కూడా ఏదో పెరగడం కనిపించలేదు. మరి నిజంగానే పాలకులు దీనికి కారణాలు ఏం చెప్తారో తెలియదు. ఏం చెప్పేది ఉంది, జగన్ కారణం అంటే అయిపోతుంది.